హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 50 చూసే ముందు పార్ట్ 49 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. డోర్స్ తీసుకుని లోపలికి వచ్చిన వాడు ఆమె ముందు ఫుల్ ప్లేట్ ఫుడ్తో కూర్చుంటూ, బాస్ మాట్లాడతారంట, ఫోన్ తీసుకో అంటూ కాల్ చేసిన ఫోన్ తన ముందు నేల మీద పెట్టాడు. దానివైపు చూసిందే కానీ కనీసం టచ్ కూడా చేయలేదు తను. అమృత అని బొంగురుగా తన పేరు పిలుస్తున్న గొంతు వింటూనే చాలా గట్టిగా కాళ్లను గుండెల్లోకి నొక్కుకుంటున్న అమృత కళ్ళల్లో విరక్తి మాత్రమే కదలాడుతోంది. మాటను వదిలిన మౌనం, కన్నీళ్లను మరిచిన దుఃఖంలో ప్రతి క్షణం భయంతో స్నేహం చేస్తున్న అమృతకు ఆ క్షణమే అక్కడే తన ప్రాణం పోతే బావుండు అన్నంత నరకం ఆ చీకటి. ప్రతిరోజు నీకు నచ్చినట్టుగా అన్నీ పంపిస్తున్నాను, కానీ ఏది తినడం లేదు. దానివల్ల నీ అందం వడిలిపోతుంది, నీ వయస్సు నీరసించిపోతుంది. ఇలాగే ఉంటే 25 సంవత్సరాల నీ వయ్యారం ఎవ్వరికీ దక్కకుండా పైకి పోతుంది అమృత అని వినపడుతున్న భరించలేని ఆ మాటలకు కొన్ని సంవత్సరాల నుండి ఆ మాటలకు అలవాటు పడిపోయిన అమృతలో ఎటువంటి రెస్పాన్స్ లేదు. తాళి కట్టే కొన్ని గంటలు మాత్రమే నీ పక్కన మొగుడుగా ఉన్నవాడి కోసం నువ్వేమో ఇలా నిన్ను నువ్వు బలి చేసుకుంటున్నావు. వాడేమో రోజుకో అమ్మాయితో తిరిగి తిరిగి అలసిపోయి ఇప్పుడు చైత్ర అని కొత్త ఫిగర్ని పట్టి దాంతో స్విట్జర్లాండ్ హనీమూన్ టూర్కి వెళ్ళాడు. నీకన్నా అందంగా హైట్గా కూడా ఉంటుందిలే. వాడు అలా ఎంజాయ్ చేస్తుంటే వాడి కోసం నరకం అనుభవిస్తున్న నేను ఇలా కష్టపెడుతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది అమృత. అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను అని అనగానే అమృత కళ్ళు చిన్నపాటి ఆశతో విప్పారాయి. నాకు తెలుసు నా డెసిషన్ నీకు హ్యాపీనెస్ని ఇస్తుందని. ఆ డెసిషన్ ఏంటో తెలుసా అని అడుగుతూ ఉంటే నెమ్మదిగా ఒక చెయ్యి ముందుకు చాచిన అమృత వేళ్లతో ఫోన్ని దగ్గరగా లాక్కుంది. అది చూసి అమృత ఎదురుగా కూర్చున్న వాడి పెదవుల మీద పిట్ట దారిలోకి వస్తుందన్నా అని ఒక వంకర నవ్వు. ఒక 10 days, జస్ట్ 10 days నిన్ను నీకు నచ్చిన చోట వదిలేస్తాను. ఈ 10 days నువ్వు నీకు ఇచ్చే ఫుడ్, ఫ్రూట్స్, స్నాక్స్ అన్నీ మొత్తం తినాలి. చక్కగా స్నానం చేసి నేను పంపే డ్రెస్సులు వేసుకోవాలి. వాటిలో చీరలు కూడా ఉంటాయి, భయపడకు అని నొక్కి నొక్కి చెప్తున్న వాడి గొంతులో ఒక వెకిలి సంతోషం. అది అర్థమవుతూ ఉంటే చావును కోరుకునే విరక్తిలో కూడా వాడి మాటలకి జుగుప్సతో మోకాళ్ళలో మొహం దాచుకుంది అమృత. నిన్ను నువ్వు తిరిగి ఇదివరకటి అమృతలా అందంగా మార్చుకోవాలి. నా కోసం కాదు, నువ్వు ప్రేమించే నీ మొగుడి కోసం. నువ్వంటే వాడికి పంచ ప్రాణాలని చెప్పావు కదా, మరి నీ 6వ ప్రాణం నేను ఇలా చూస్తే భరించగలడా? చెప్పు చెప్పు అని అడుగుతున్న వాడి మాటలకి అమృతలో ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఇప్పుడు నీకు ఇదంతా కష్టంగా ఉండొచ్చు, బట్ నాకు చేయాలని చాలా ఆశగా ఉన్నా నీ దగ్గరికి వస్తే నా మీద నాకు కంట్రోల్ ఉండదు. అందుకే చెప్తున్నా, నిన్ను నువ్వు ప్రిపేర్ చేసుకోవడం మన ఇద్దరికీ మంచిది. మిస్సెస్ రాణా రణధీర్ వర్మ, ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ ఎ వండర్ఫుల్ ఫ్లయింగ్ విత్ యువర్ 6వ ప్రాణం. జస్ట్ 10 days అని చివరిగా వినిపించిన ఆ మాటతో ఫోన్ కట్టయి నిశ్శబ్దం ఆవరించింది. దానితో కొద్దిగా తల మాత్రమే పైకెత్తి చూసిన అమృత ముందుకి ఫుడ్ ప్లేట్ జరిపి, తినేసి స్నానం చేసి బట్టలు కట్టుకో అని ఆ బ్రోకర్ గాడు వాడి బాస్ పంపిన కవర్ని అక్కడ పెట్టి లైట్స్ తీసుకొచ్చి పెడతాను అంటూ బయటకు పోయాడు. కాసేపటికి వాడు లైట్ పెట్టి ఆన్ చేయడంతో వచ్చిన వెలుతురిని చీకటికి అలవాటు పడిన అమృత కళ్ళు స్వాగతించలేదు. డొక్కలోకి కాళ్ళు ముడుచుకొని ముఖాన్ని మోకాళ్ళ మధ్యలోకి నొక్కుకున్న అమృతను వీడియో కాల్లో చూపించి తను మంచి అమ్మాయి, చెప్పినట్టు చేస్తుంది అని బాస్ గార్డ్ అనడంతో ఆ బ్రోకర్ గాడు బయటకు వచ్చి డోర్స్ లాక్ చేశాడు. స్విట్జర్లాండ్ రిసార్ట్కి రావడమే లక్కీని ఆడుకోమని బ్యాక్ సైడ్ వదిలిన చైత్ర తిరిగి రాణా దగ్గరికి వచ్చింది. కిచెన్ ఫ్రిడ్జ్లో నుండి బీర్ బాటిల్ తీసుకున్న రాణా చేతిలో బాటిల్ చూసి అతని వైపు వేసే అడుగు ఆపేసింది చైత్ర. ఎనీ రిక్వెస్ట్ అంటూ చైత్ర సైడ్కి తిరిగి బాటిల్ పైకెత్తాడు రాణా. ఏంటిదది అని అడిగింది ఫేస్ ఆదోలా పెట్టి. బీర్, స్పెషల్ టేస్ట్తో భలే ఉంటుందిలే అని చెప్తూనే చైత్ర దగ్గరికి వచ్చి, కావాలా నీకు అన్నాడు బాటిల్ తన ముందు పెట్టి. చిచి అంటూ ఫేస్ వికారంగా పెట్టిన చైత్ర, పిల్లాడున్న ప్లేస్లో ఇటువంటి దరిద్రం ఎందుకుంది అని అడిగితే ఆ పిల్లాడి బాబు కోసం
అని కన్నింగ్ స్మైల్తో ఆన్సర్ ఇచ్చిన రాణా ఆన్సర్తో మూతి బిగించింది మన పాప. తన కోపానికి ఇప్పుడు మన ఫ్రెండ్స్ కదా, రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు, దీనికి ఎందుకు ఇలా ఫీల్ అవుతావు, కావాలంటే తీసుకో, లేదంటే నాకు మాత్రం కంపెనీ ఇవ్వు అని రిస్ట్ పట్టుకొని లాగితే ఆ ఫోర్స్కి వచ్చి రాణ గుండెకు అతుక్కుపోయింది చైత్ర. అని మత్తుగా మూలుగుతూ కళ్ళు మూసుకున్న రాణ చేతుల నుండి కష్టంగా విడిపించుకొని బయటపడ్డ చైత్ర, మహానుభావ, నేను ఫ్రెండ్ అనింది వర్క్ కోసం, ఇలా నన్ను డబుల్ టార్చర్ చేయడానికి కాదు అని కోపంతో పళ్ళు పటపటలాడిస్తూ ఉంటే నవ్వి, ఏంటో చెప్పుకో, నచ్చితే అవకాశం ఇస్తా అని బల్బ్ ఆన్సర్ ఇచ్చి తన బెడ్రూమ్లోకి వెళ్ళాడు రాణా. మాట్లాడుతున్నాను కదా సార్ అని బెడ్రూమ్లో డోర్ స్టెప్ వరకు వెళ్ళి అక్కడే ఆగిపోయి లోపలికి వెళ్ళలేని విసుగుతో అడిగిన చైత్రతో, అవసరం నీది అన్నాడు డేవిల్ బాబు. అమ్మా, నరకంలో కూడా ఎంత దారుణంగా ఫ్రై చేయరు, వీడి బాబుకి మాటిచ్చి వీడి దగ్గర లాక్ అయ్యాను, తప్పుతుందా అని తిట్టుకుంటూనే కష్టంగా కాళ్ళు ముందుకు కలిపిన చైత్ర లోపలికి రావడమే షార్ట్ టీషర్ట్ రిమూవ్ చేసి తన ముఖం మీదకి విసిరేసి వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు రాణా. ఆ అని డిటిఎస్ రేంజ్లో చైత్ర పెట్టిన కేక బయటకు పోకుండా తన బెడ్రూమ్ డోర్ క్లోజ్ చేస్తే వాష్రూమ్లో ఉన్న రాణాకు నాటు లెవెల్లో ఐటమ్ సాంగ్ వింటున్న ఫీల్. చిల్డ్ బీర్తో పాప అరుపుల్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తూ లోపలే ఉండిపోయాడు. పావు గంట చూసి ఇక బయటకు రాని డెవిల్ బాబు ఇచ్చిన ఫ్రస్ట్రేషన్ని క్యారీ చేస్తూ బ్యాక్ సైడ్ ఉన్న లక్కీని ఓసారి చూసుకొని కుక్ చేయడానికి కిచెన్లోకి పోయింది చైత్ర. చైత్ర బెడ్రూమ్ నుంచి బయటకు రావడమే నోట్లో ఫ్రెషనర్ వేసుకొని లక్కీ దగ్గర చేరాడు రాణా. హైదరాబాద్. ఉదయం ఫ్రెష్ అయ్యి కిందకి వస్తూ నేహకి ఫోన్ చేశాడు. ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచే అలవాటు లేని నేహ జస్ట్ ఆ ఫోన్ రింగ్కి కళ్ళు తెరిచింది. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఉదయ్ నెంబర్ చూసి ఫోన్ పక్కన పడేసిన నేహ ఫేస్ మీద పిల్లో వేసుకొని మళ్ళీ నిద్రలోకి చేరడానికి చూస్తూ ఉంటే ఈసారి డోర్ సౌండ్ డిస్టర్బ్ చేసింది. సైకో, శాడిస్ట్ అని ఇరిటేట్ అవుతూ కష్టంగా లేచి భారంగా డోర్ ఓపెన్ చేసి దానికి ఆని కళ్ళు మూసుకొని చెప్పింది నేహ, 2 more hours, నాకు స్లీప్ కావాలి, ప్లీజ్ లీవ్ మీ అని. థైస్ వరకు మాత్రమే ఉన్న షార్ట్ స్ట్రిప్ నైట్ ఫ్రాక్లో ఉంది తను. తన లైఫ్ స్టైల్కి అది కామన్ థింగ్, బట్ ఉదయ్కి అలా కాదు. స్లీవ్లెస్ షార్ట్ డ్రెస్లో నేహ తనకి పరిచయమే, బట్ ఇలా నైట్ వేర్లో ఫస్ట్ టైం చూస్తున్న ఉదయ్ హార్ట్ స్కిడ్ అయింది. సింగిల్ పీస్ డ్రెస్ కావడంతో ఎక్స్పోజ్ అవుతున్న నేహ బాడీ షేప్స్ అండ్ క్లీవేజ్ షోకి అతని హార్ట్ బీట్ పెరిగింది. మెస్సీ హెయిర్, నిద్ర మత్తులో తూగుతున్న బాడీ, కళ్ళు కూడా తెరవని మత్తుగా మాట్లాడుతున్న తన సిచ్యువేషన్. ఒక రకంగా ఫీలింగ్ బ్యాలెన్స్ తప్పుతున్న అదర్ సైడ్ వెంటనే తనని చేతుల్లోకి తీసుకొని తిరిగి బెడ్ మీద పడుకోబెట్టాలని, ఇంకా నేహను తన కౌగిలిలో తన గుండెల మీద నిద్రపుచ్చాలని గుండె గోల చేస్తూ ఉంటే, డామిడ్, సెన్స్లెస్ ఫెలో అని కష్టంగా కళ్ళు మూసుకొని టర్న్ అయిన ఉదయ్, ఫాస్ట్గా రా అని గట్టిగా ఆర్డర్ వేసినట్టే అరిచి చెప్పి బడిబడిగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఉదయ్ అరుపుతో ఉలిక్కిపడిన నేహకు నిద్రమత్తు వదలటంతో పాటు అతని కమాండింగ్కి కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి. మా మావయ్య కూడా నన్ను ఎప్పుడు ఇలా ట్రీట్ చేయలేదు అని ఫీల్ అవుతూ డోర్ క్లోజ్ చేసి, నేను వెళ్ళను, ఏం చేస్తాడో చేసుకొని అంటూ ఉక్రోషంతో ముక్కు ఎగబీలుస్తూ బెడ్ ఎక్కింది. 1 hour తర్వాత రిటర్న్ వచ్చిన ఉదయ్కి డోర్ లాక్ చేసి ఉండడంతో నేహ ఫోన్కి మెసేజ్ చేసి సింగిల్గానే వెళ్ళిపోయాడు. చెన్నై వీధులు ఎంత పెద్దగా ఉన్నాయో ఫస్ట్ టైం వివేక్కి ఎక్స్పీరియన్స్ అయింది. డబ్బు బ్యాగ్తో వెళ్తున్న వాడిని ఫాలో చేస్తూ మధ్యలోనే మిస్ చేశాడు వివేక్. అది వివేక్ ఫాల్ట్ కాదు, అవతల వాడు అంత పగడ్బందీగా ప్లాన్ చేసి వివేక్ నుంచి ఎస్కేప్ అయ్యాడు. ఆ తిక్కలో తన రెగ్యులర్ బార్కి వచ్చి పెగ్గు మీద పెగ్గు వేస్తూ ఫ్రెండ్కి కాల్ చేశాడు వివేక్. డబ్బు పోయే, డబ్బుతో పాటు వాడిని కూడా పట్టుకోలేకపోయాను అన్న ఫ్రస్ట్రేషన్తో పిచ్చిగా బూతు పురాణం జరిగింది. మొత్తం చెప్పిన వివేక్ మాటలకు ఫీల్ అయ్యాడు ఆ ఫ్రెండ్. వివేక్, ప్లీజ్ లిసన్ టు మీ. ఇప్పుడు నువ్వున్న సిచ్యువేషన్ ఏంటో నీకు బాగా తెలుసు. ఇంటికి వెళ్ళి డబ్బు తేడమే నువ్వు చేసిన ఫస్ట్ మిస్టేక్. ఇప్పుడు అది మిస్ చేసుకొని ఇలా పబ్లిక్గా బార్లో కూర్చోవడం ఇంకో పెద్ద మిస్టేక్. అది నీకు సేఫ్ కాదు. నా ఫ్రెండ్ హౌస్ ఉంది, లొకేషన్ పెడతాను, ముందు నువ్వు స్టార్ట్ అవ్వు అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటే, లేవ్ ఇట్
అని గొంతు చించుకొని అరిచిన వివేక్, నాకేం కాదు, ఐ కెన్ హ్యాండిల్ మై సెల్ఫ్. బట్ వాడు వాడు నన్ను చీట్ చేశాడు. ల్యాక్స్ ఆఫ్ మనీ వాడికి ఇచ్చాను. అప్పుడు చైత్ర చనిపోయింది అని చెప్పాడు. ఇప్పటి వరకు అమృత వాడి దగ్గర లేదని చెప్పాడు. హీఈస్ ప్లేయింగ్ విత్ మీ. ఇప్పుడు మళ్ళీ మనీ కోసం నన్ను ట్రాప్ చేస్తున్నాడు. వాడికి కావలసినంత పడేస్తాను. ఇట్స్ నథింగ్ టు మీ. నాకు అమృత కావాలి. ఐ నీడ్ హర్ ఎట్ ఎనీ కాస్ట్. నువ్వు ఏదో ఒకటి చేయి. వాడితో మాట్లాడు. ఆ సైకోగాడిని కన్విన్స్ చేయి. అదర్ దాన్ కిల్ హిమ్. జస్ట్ ఐ వాంట్ అమృత. ఇప్పుడు అమృత మాత్రమే మనకు హెల్ప్ చేయగలదు. దాన్ని వాడు ఇవ్వకపోతే నీ ప్రేమ, నా ఫ్యూచర్ అన్నీ పోతాయి అని ఎంత తాగున్నాడో కూడా తెలియకుండా తాగేసి అరుస్తున్న వివేక్కి ఎక్కువైంది. కక్కుతూ ఫోన్ వదిలేస్తూనే వాడు కూడా పడిపోయాడు. ఫ్లోర్ మీద వాగుతూ అరుస్తూ మధ్యలో కక్కుతూ ఏడుస్తున్న వివేక్ సిచ్యువేషన్ చూసి దగ్గరికి వచ్చిన బేరర్ ఫోన్ తీసుకొని మేటర్ కన్వే చేశాడు. వాడికి థ్యాంక్స్ చెప్పి వివేక్ని తీసుకురమ్మని లొకేషన్ షేర్ చేసి అందుకు గాను కొంత అమౌంట్ కూడా బేరర్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి ఫోన్ కట్ చేశాడు వివేక్ ఫ్రెండ్ నిశాంత్. డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ ఫినిష్ చేసుకుని క్యాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్న వికాస్ తన ఫోన్కి వచ్చిన మెసేజ్ చూసి వెంటనే రిటర్న్ కాల్ చేశాడు. అదర్ సైడ్ పర్సన్ ఏం చెప్తున్నాడో కానీ వింటున్న వికాస్ ఫేస్ చాలా కోపంతో అసహనంతో నిండిపోయింది. ఇనఫ్, చెప్పింది చెప్పి మళ్ళీ నన్ను విసిగించకు. నాకు మనీ కన్నా పర్సన్ ఇంపార్టెంట్. ఎప్పుడు ఏది ఎలా చేయాలో నేను చెప్తాను. మైండ్లో పెట్టుకొని కేర్ఫుల్గా వర్క్ చేయండి. షీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్ అని సీరియస్ వార్నింగ్తో డిస్కషన్ ఫినిష్ చేసి వెనక్కి తిరిగేసరికి వికాస్ మదర్ కోపంగా చూస్తూ కనిపించారు. ఆవిడని చూడడమే షాక్ అయ్యాడు వికాస్. తన విషయం ఏది ఆవిడికి చెప్పనేలేదు. అటువంటిది అనుకోని విధంగా ఆవిడని హాస్పిటల్లో చూసేసరికి అసలు ఏం అర్థం కాలేదు వికాస్కి. ఎలా ఉండాల్సిన వాడివి ఎలా అయిపోయావురా? ఏమైందిరా నీకు? ఆ గొంతుకు బెల్ట్ పెట్టావెందుకు అని రాణ పచ్చని చేయడంతో నిలబడని మెడకి నెక్ బ్యాండ్ సపోర్ట్గా పెట్టిన బ్యాండ్ని చూస్తూ అడిగింది. ఇక ఈడ్చి కొట్టిన రాణ ఆవేశానికి ఒళ్ళంతా తగిలిన చిన్న గాయాలతో ఉన్నాడు వికాస్. గద్గదమవుతున్న గొంతుతో కోపంగా అడుగుతూ దగ్గరికి వచ్చి ఆబగా ఒళ్ళంతా తడిమి చూసుకుంటున్న తల్లి షోల్డర్ పట్టుకొని వెనక్కి జరిపి, అమ్మా నువ్వెప్పుడొచ్చావు అని ఇంకా అదే షాకింగ్ సర్ప్రైజ్తో కంగారుగా అడిగాడు వికాస్. చైత్ర ఫోన్ చేసి చెప్తే తెలిసింది. నీకు నువ్వు ఊళ్ళు పట్టుకొని తిరుగుతూ నన్ను ఎప్పుడు మర్చిపోయినా తను మాత్రం నన్ను ఎప్పుడు మర్చిపోదు. నీ పరిస్థితి ఇలా ఉందని నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు కదూ అంటూ జారుతున్న కన్నీళ్లతో కొడుకుని కోపంగా నిలదీస్తూ ఉంటే, ఛా, దీని ఓవర్ కేరింగ్తో నా ప్రోగ్రాం డిస్టర్బ్ చేస్తోంది అని చైత్ర చేసిన పనికి ఇరిటేషన్ కలిగినా అంత దూరంలో ఉన్నా కూడా నా గురించి ఆలోచిస్తున్నావా ఇడియట్ అని ఇష్టంగా తిట్టుకుంటూనే హాస్పిటల్కి రీచ్ అయిన క్యాబ్ వాడు ఫోన్ చేయడంతో తల్లితో సహా కిందకు వచ్చిన వికాస్ ఆమెతో కలిసి ఇంటికి రీచ్ అయ్యాడు. డబ్బులంటున్నావేంట్రా? ఇంట్లోకి వస్తూ కొడుకుని అనుమానంగా చూస్తూ అడిగింది వికాస్ మదర్. ఫోన్లో మాట్లాడింది వినిందా అని అనుకుంటూ తల్లిని చూసిన వికాస్, అది ఫ్రెండ్ కోసంలే అని. ఏ ఫ్రెండ్కి ఎంత కావాలి అని అడుగుతున్న ఆవిడికి, నేను ముందు ఫ్రెష్ అవ్వాలి, తినడానికి ఏదైనా చెయ్యి, అవన్నీ నేను చూసుకుంటాలే అంటూ ఆవిడ మాటలకి అడ్డుపడి చెప్పిన వికాస్ ఫ్రెష్ అవ్వడానికి బెడ్రూమ్లోకి వెళ్ళాడు. ఏం చేస్తున్నాడు వీడు? అసలు ఎందుకు అంత కోపంగా ఉన్నాడు? డబ్బుల గురించి చాలా టెన్షన్ పడుతున్నట్టున్నాడు అని కొడుకుని గురించి ఆలోచిస్తూనే కుకింగ్ కంప్లీట్ చేసింది వికాస్ మదర్. ఫ్రెష్ అయ్యి తినడానికి వస్తాడు అనుకున్న కొడుకు ట్రావెల్ బ్యాగ్తో బయటకు వచ్చేసరికి, మళ్ళీ ఊరిపోతున్నావా అని అంటూనే ఎదురు వచ్చిన వికాస్ మదర్ అతని మీద కోప్పడుతూ ఉంటే, అమ్మా చాలా ఇంపార్టెంట్, ఇప్పుడు నన్ను ఆపాలని చూడకు. వెంటనే రిటర్న్ ప్రయాణం అంటే నీకు కూడా ఇబ్బంది. 2 రోజులుండి నువ్వు ఊరికి వెళ్ళు. టికెట్స్ బుక్ చేసి నీకు ఫోన్ చేస్తాను అని హడావిడి పడుతున్న వికాస్ని లాక్కొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోపెట్టి, అదంతా ఆపి ముందు తిను అని ప్రేమగా వడ్డించింది వికాస్ మదర్. తన టెన్షన్ పట్టించుకోకుండా తినమని ఫోర్స్ చేస్తున్న తల్లిని కోపంగా చూసి,
ఫాస్ట్గా ఏదో తిన్నాను అనిపించి లేచేశాడు వికాస్. హ్యాండ్ వాష్ చేసుకున్న వికాస్ చేతిలో ఆవిడ చేతి 6 బంగారు గాజులు పెట్టి, డబ్బు కోసం టెన్షన్ తీసుకోకు, ప్రస్తుతానికి వీటిని అడ్డేసుకో, ఏదైనా ఉంటే తర్వాత చూద్దాం అని చెప్తూ ఉంటే విచిత్రంగా చూశాడు తల్లిని. నా అవసరానికి ఇవి సరిపోతాయి అనుకుంటున్నావా? ఎందుకు ఇలా పిచ్చిగా చేస్తావు అని సీరియస్ అవుతున్న వికాస్ చెంపలు ఆప్యాయంగా తట్టి, పర్లేదు నాన్న, ఎంతో కొంత ఉపయోగపడతాయి కదా, ఉంచు నీ దగ్గర అని అనడంతో ఇక అనురాగంతో విసిగిస్తున్న ఆవిడతో టైం వేస్ట్ చేసుకోవడం ఇష్టం లేక ఆ గాజులు పాకెట్లో పెట్టుకొని ఇంట్లో నుంచి బయటపడ్డాడు వికాస్. ప్లాన్ మొత్తం పర్ఫెక్ట్గా సక్సెస్ అవుతుంది అనుకున్న టైంలో స్విట్జర్లాండ్ ట్రిప్తో మొత్తం నాశనం చేశాడు. వీడి వల్ల మా ప్లాన్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది అని రాణా మీద అసహనంతో మండిపోతూనే ఎయిర్పోర్ట్ రీచ్ అయిన వికాస్ చెక్కింగ్ అయ్యి లోపలికి వెళ్తూ ఉండగా ఫోన్ మోగింది. ఫోన్ మీద కనిపిస్తున్న నిశాంత్ నేమ్కి ఇరిటేటెడ్ ఫేస్తో ఆన్సర్ చేసి, ఇప్పుడు నీ సోది వినే పేషెన్స్ నాకు లేదు అని కాల్ కట్ చేయబోతూ ఉంటే, ఇంకా నీకు తన మీద హోప్ ఉందా అని అడగడంతో దూరం జరిపిన ఫోన్ మళ్ళీ చెవి దగ్గర పెట్టుకొని, నీకు ఆ మ్యాటర్ పట్టించుకోవద్దని చెప్పాను కదా అని కోపంగా అన్నాడు. ఐఎమ్ సారీ, నీకు తన మ్యాటర్ అడిగితే కోపం వస్తుందని తెలుసు, బట్ ఇది ఎందుకు నువ్వు ఆలోచించటం లేదు? ఆ రోజు చావవలసిన తనని కాపాడింది ఈ ప్రేమతోనే కదా. నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నా తను నిన్ను దూరం పెడుతూ ఉంది. అయినా నువ్వు తన మీద ఎంత ఇష్టంతో పరిగెడుతూ ఉంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏదో అయిపోతుంది అని అనుకుంటూ తన సేఫ్టీ కోసం నువ్వు పరిగెడుతూ ఉంటే నాకు నవ్వు వస్తోంది. అయినా ఇలా ఎంతకాలం పరిగెడతావు? తీసుకున్న డెసిషన్ని ధైర్యంగా యాక్షన్లో పెడితే తను నీతో పాటు ఇప్పుడు నీ ఇంట్లో ఉండేది. ఎంతకాలం ఇలా తన వెనక తిరుగుతూ తనకి తెలియకుండా తన మీద ప్రేమ పెంచుకుంటూ ఇలా చీకట్లో ఉండిపోతావు అని నిశాంత్ బాధపడుతూ ఉంటే, స్టాప్ ఇట్ నిశాంత్ అని సీరియస్గా అరిచిన వికాస్, దిస్ ఈజ్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్, సజెషన్స్ ఇవ్వడం ఆపి నీ ఫ్యూచర్ చూసుకో అంటూ వార్నింగ్ ఇచ్చి, నీకేం కావాలో అది మాత్రమే చెప్పు అని అన్నాడు సీరియస్గా. నాకేం కావాలో నీకు తెలుసు, అది ఎప్పుడు అవుతుందో మాత్రం చెప్పు. ఇక్కడ నాతో పాటు నన్ను ట్రస్ట్ చేసిన వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు అని నిశాంత్ పేల గొంతుతో రిక్వెస్ట్ చేస్తూ ఉంటే, డబ్బే కదా వస్తుంది, రాగానే పంపుతాను, ఇక నన్ను డిస్టర్బ్ చేయడం మానేసి నీ వర్క్ మీద ఫోకస్ చేయి అని వినిపిస్తున్న ఫైనల్ అనౌన్స్మెంట్కి కాల్ కట్ చేసి ఫాస్ట్గా వెళ్ళాడు. స్విట్జర్లాండ్ కుకింగ్ కంప్లీట్ చేసి లక్కీకి కొంత ఫుడ్ సపరేట్ చేసి చైత్ర డెవిల్ బాబు కోసం స్పెషల్ ట్రీట్ రెడీ చేసింది. భోజనానికి పిలవడానికి అని వెనక్కి వచ్చి చూసిన తనకి లక్కీతో పాటు మాట్లాడుతూ కనిపించాడు రాణా. డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉన్న ఇద్దరి మధ్య మాటలకి లక్కీ మొహం కోపంతో ఉడికిపోతూ ఉంటే సిచ్యువేషన్ సాఫ్ట్గా లేదని నవ్వుకుంటూ వెళ్ళింది చైత్ర. నన్ను ఏడిపిస్తూ నా కొడుకు దగ్గర మంచిగా మార్కులు కొట్టేయడానికి చాలా కష్టపడుతున్నాడు ఈ కోపిష్టి తాటి చెట్టు అని తిట్టుకుంటూనే లక్కీని ఎత్తుకొని డెవిల్ బాబుని కూడా దయచేయమని చెప్పి లోపలికి వచ్చింది చైత్ర. ఆ పెద్ద మనిషిని నాకు దూరంగా ఉండమని చెప్పమ్మా, అసలు మనం ఈ పెద్ద మనిషితో ఇక్కడ ఎందుకు ఉండాలి? మనం ఎందుకు స్పెషల్గా వెళ్ళకూడదు? నాకు అక్కడ ఫారెస్ట్లో చాలా బాగా నచ్చింది. నేను గ్రాండ్ ఫాదర్ దగ్గర కేక్స్ కూడా నేర్చుకుంటాను. మనం అక్కడికి వెళ్ళిపోదాం, ఈ పెద్ద మనిషిని ఇక్కడే ఉంటాడు అని లక్కీ సీరియస్గా కోపంగా అంటూ ఉంటే, నా కొడుకు గురించి నేను భయపడాల్సిన పని లేదు అని అనుకున్న చైత్రకు ప్రశాంతంగా హాయిగా ఉంది. నవ్వుతున్న మూతిని వయ్యారంగా 3 తిప్పులు తిప్పి డెవిల్ బాబును కళ్ళతోనే కవ్వించింది. చూసావా నా కొడుకుని అని. ఇదంతా వెళ్లే వరకే అని లిప్ మూమెంట్ ఇచ్చిన రాణా తల్లి కొడుకు ఇద్దరిని చూస్తూ సర్వ్ చేయమని కూర్చుంటే, నువ్వే పెట్టుకో, మా అమ్మ పెట్టదు, మా అమ్మ నాకు మాత్రమే పెడుతుంది అని అమ్మ రియాక్ట్ అవ్వడం కన్నా ముందుగానే యాటిట్యూడ్గా బదులిచ్చిన బుజ్జిగాడు, అమ్మా నువ్వు ఆ పెద్ద మనిషికి పెడితే నేను తినను, ఆ పెద్ద మనిషి బెదిరిస్తే నువ్వేమీ భయపడకు, నీకు నేనున్నా అని తల్లికి వత్తాసు పలుకుతూ ఉంటే వాడి యాటిట్యూడ్కి రెస్పాన్సిబిలిటీకి మురిసిపోతున్న చైత్రతో పాటు రాణా ఆనందానికి కూడా అంతులేదు. బట్ ఆ ఫీల్ని చైత్ర వైపు ఓ సీరియస్ లుక్ ఇచ్చాడు.
పెడతావా పెట్టవా అన్నట్టు. మరి ఇప్పుడు చైత్ర రియాక్షన్ ఏమిటి? మన డెవిల్ బాబుకి భయపడి పెడుతుందా, లేక బుజ్జిగడిని సాటిస్ఫై చేయడానికి ఊరుకుంటుందా? వివేక్ కోరుకున్నట్టు అమృత తనకి దొరుకుతుందా? అసలు వివేక్ ప్లాన్ ఏమిటి? వికాస్ ప్రయాణం ఎక్కడికి? ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.